అయిపోయిందా? రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8, 9 వచనాలు 2 కలిసి చదువుకుందాం. 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. 2వ అధ్యాయం 8, 9 వచనాలు. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నా. నీకు దాహమొగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృపగల నామములో ఇంతవరకు మమ్మలను కనికరించిన దేవుడు అయి ప్రభువాను దేవా తండ్రి, నూతన సంవత్సరంలో మరోసారి బైబిల్ స్టడీకి కొరకు ప్రభా రూతు గ్రంథాన్ని కంటిన్యూ చేయడానికి ఇచ్చిన కృపంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రభువాన దేవా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి గూఢమైన మర్మమైన మరుగైన సంగతులు ప్రభా మా కొరకే ఏది సిద్ధపరిచి ఉన్నావో మీరే మాట్లాడమని సన్నిలో సాగిలు పడుతుంటున్నాం. తెచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా ఇంకా రావాల్సిన వారు త్వరగా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. నీ కృపాస్తాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నన్ను మరుగుపరచి మట్టి ఘటాన్ని ప్రభా తండ్రి మానవ తత్వాన్ని శరీర తత్వాన్ని సమస్తమును ప్రభా మరుగుపరిచి కడిగి శుద్ధీకరించి నీ యొక్క పరిచర్య కొరకై నీ వాక్యమును ప్రభా వెల్లడి చేయడానికి మాట్లాడడానికి ప్రభా తండ్రి అర్హత యోగ్యత అనుగ్రహించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా రక్షణకర్త నా విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటి నుంచి కూడా మనం ఒకసారి మననం చేసుకుందాం. క్లుప్తంగా కథ అంతా మననం చేసుకుందాం. న్యాయాధిపతులు ఏలుచున్నటువంటి దినములలో బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు వస్తే బెత్లెహేం అంటే ఏంటి అర్థం? రొట్టెల ఇల్లు. సమృద్ధి కలిగినటువంటి రొట్టెలు దొరికేటువంటి ఇల్లు అని బెత్లెహేంకి పేరు, అర్థం. అయితే అక్కడే కరువు వచ్చింది. బెత్లెహేంలోనే కరువు వచ్చింది. కరువు వస్తే ఆ పట్టణానికి అంతటికి వచ్చింది, కానీ ఈ దేశానికి మొత్తానికి వచ్చింది, కానీ వాళ్ళకి ఒక్కరికే రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే బెత్లెహేంలో ఉన్న కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుండి మోయాబు దేశానికి వలస వెళ్ళారు బ్రతకడానికి. బ్రతికించే దేశమైనటువంటి బెత్లెహేము నుండి శాపగ్రస్తమైన దేశమైనటువంటి మోయాబుకి వలస వెళ్ళారు. ఎవరెవరు? ఎలీమెలెకు అనే ఆయన భార్య నయోమి, ఆమె పిల్లలు మఖ్లోను, కిలియోను అనేటువంటి 3 మగోళ్ళు, 1 ఆడమనిషి, 4 కలిసి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు బతకడానికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సమయం వచ్చేసింది, భర్త చనిపోయాడు. నయోమి యొక్క భర్త చనిపోయాడు. ఆ తర్వాత అక్కడ పెళ్ళిళ్ళు అయినాయి. వీళ్ళకి మగ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. అక్కడ చేయకూడదు. ఒకటి ఏంటి? మోయాబు అంటే శాపగ్రస్తమైన దేశం. ఆ దేశంలో పిల్లల్ని పుచ్చుకోకూడదు, మన పిల్లనాళ్ళకి ఇవ్వకూడదు. అయితే పిల్లల్ని పుచ్చుకున్నారు. ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ మొదటి కుమారుడు, 2వ కుమారుడు కూడా చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. 3 మగ దిక్కు లేదు. ఇక
ఆ మొగదిక్కులేనటువంటి పరిస్థితిలో ముగ్గురు ఆడవాళ్ళు మిగిలారు. ఆ తర్వాత బెత్లెహేములో ఆహారం దొరుకుతుందని విని అక్కడి నుంచి బయలుదేరి రావడానికి ఆ ముగ్గురు ఆడవాళ్ళు వస్తుంటే వార్ఫా అనే ఆవిడ ఆ నయోమిని ముద్దు పెట్టుకొని వెనకెళ్ళిపోయింది కోడలు. ఎక్కడికి? మళ్ళీ మోయాబు దేశానికి వెళ్ళింది. రూతు మాత్రం ఏముంది? రూతు ఏముంది చూడండి, 19వ వచనంలో 1:19. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎద్దకు వచ్చి ఏమీ నయమే కదా అని అనుకొని చూడగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తినే. సమృద్ధి కలిగిందిగా వెళ్ళిందా? కరువు వచ్చి కదా వెళ్ళింది. సమృద్ధి ఏందా? ఇక్కడ సమృద్ధి అంటదేంటి అంటే భర్త పిల్లలతో వెళ్ళాను అని అర్థం. దేవుడు అన్యాయస్తుడు అన్న మాటలు మాట్లాడుతుంది. ఇక్కడెక్కడో మాట ఉంది, ఇక్కడ చూడండి. సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. సర్వశక్తుడు నన్ను బాధ పెట్టే దేవుడా? మన దేవుడు బాధ పెట్టే దేవుడా? బాధలో ఉన్న వాళ్ళని ఆదరించే దేవుడా? బాధ పెట్టే దేవుడు కాదు, బాధలో ఉన్న వారిని ఆదరించే దేవుడు. కష్టం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. కష్టం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. బంగారాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే మేలిమి బంగారం వస్తుంది. విశ్వాసం తీసుకెళ్ళి కష్టాల్లో వేస్తే మేలిమైన విశ్వాసం వస్తుంది. మనం బాగా ఉండాలంటే దేవుడు ఏం చేయాలా? కష్టాలు కూడా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవిత అంతా, క్షణం క్షణం ధాత్రిలోన క్షణం క్షణం ధాత్రిలోన క్రీస్తేసేని సర్వం కాదా, క్రీస్తేసేని సర్వం కాదా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే సుఖము దుఃఖము కలిసి ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగి, కష్టం వచ్చినప్పుడు కురింగిపోయి ఉండేది విశ్వాస జీవితం కాదు. సుఖాన్ని భరించాలి, కష్టాన్ని భరించాలి. ఏబుని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత సొమ్ము పోయింది, ఎంత పిల్లలు పోయారు, ఆస్తి నిరుత్తరుడై ఒక్కడే మిగిలిపోయినటువంటి వాడుగా ఉన్నప్పుడు సహితము దేవుని మహింపరిచాడు. దేవుడు ఏది చేస్తే అది. కాబట్టి అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమీ కురింగిపోయేటువంటి పరిస్థితిగా ఉండకూడదు. ఆ విధంగా ఈవిడ అయితే ఏమంటుంది? సర్వశక్తుడు నాకు బాధ పెట్టాడు. సర్వశక్తుడు బాధ పెడతాడా? నేను సమృద్ధి గలనై వెళ్ళాను, రిక్తురాలనై వచ్చానంట. సమృద్ధి ఉంటే ఎందుకు వెళ్ళటం? బాధ అలాగనిపిస్తుంది. నన్ను నయోమి అనొద్దు, ఏమనాలి? మారానండి. మారా అంటే చేదు, నా జీవితం చేదైపోయింది అని అంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సైతము
అప్పుడు పెద్ద కోడలు ఎవరో రూతు, పెద్ద కోడలు వార్ఫా, చిన్న కోడలు రూతు అమ్మా ఆవిడ వెళ్ళిపోయి వార్ఫా వెళ్ళిపోయినా నేను నిన్నే వెంబడిస్తాను. ఆ మాటలు అన్నీ చూడండి. ఆమె విడిచిపెట్టుమని నీవు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించని ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను నేను. ఏముంది ఈవిడికి? భర్త లేడు, పెద్ద కొడుకు లేడు, చిన్న కొడుకు లేడు, అన్నీ వదిలిపెట్టేసి వచ్చింది. విధవరాలు, దిక్కుమాలింది. ఆవిడ్ని పట్టుకుని అలాడుతుంది, నీతోనే ఉంటాను నేను. ఆవిడలో దైవభక్తి ప్రార్థన ఎరిగినటువంటిదిగా ఉంది. ఇలా అన్నా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బెత్లెహేముకి వస్తుందంటే, తిరిగి బెత్లెహేముకి వస్తుందంటే ఒక పాపి లోకంలో కలిసిపోయి మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా లోకంలోకి వెళ్ళిపోయి, పాపంలోకి వెళ్ళిపోయి, పందుల దగ్గరికి వెళ్ళిపోయి నష్టపోయి దేవుణ్ణి ఏమన్నాడు? తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేసి తిని నీ కుమారుడను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. నీ కూలివానిలో ఒక కూలివానిగా నన్ను పనిలో పెట్టుకో. నీ కూలివాళ్ళకి అన్నం తింటున్నారు వాళ్ళు, నేను అక్కడ పందులు పొట్టు తింటున్నాను, దానికంటే నీ కూలివాడు భలే ఉంచుకోనాయనా అని అందామని వచ్చాడు. ద రియల్ రిపెంటెన్స్ కలిగిన వాడిగా వచ్చాడు. ప్రభువుని హెచ్చించాడు. ప్రభా ఈ స్థితిలోకి ఎందుకు తీసుకెళ్ళావు అని అడగలే. చేదు చేసావు నా జీవితాన్ని అనలా. కరువు వచ్చింది ఎందుకయ్యా అని అనలేదు. ఏమీ అనలేదు. అక్కడ కూడా కరువు వచ్చింది, ఆ దేశంలో కూడా కరువు వచ్చింది, ఈ ఇంటిలో మాత్రం సమృద్ధి ఉంది. అప్పుడు పరలోకమందున దేవునికి క్షమాపణ, ఆ తండ్రికి క్షమాపణ, భూమి మీద ఉన్న తన తండ్రికి కూడా క్షమాపణ చెప్పి ఆ విధముగా వస్తే ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాడు. 1000 ఏనుగుల బలాన్ని తెచ్చుకుని తండ్రి ముసలాడు కుమారుడు దగ్గర రాగానే అంత దూరంగా అల్లంత దూరంగా ఉండగానే పరుగున వెళ్ళిపోయి, ముసలాడు పరిగెత్తాడు, పరుగుండెళ్ళి గట్టిగా వాటేసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని, ఏం వాసన వస్తున్నాడు? పందుల వాసన వస్తున్నాడు. పందుల దగ్గర ఉన్నవాడికి ఏం వాసన వస్తుంది? పందుల వాసన వస్తున్నాడు. అవన్నీ చూడలేదు. ప్రేమ పరిస్థితి అన్నిటికంటే మించినది. వాడు పరిస్థితి అన్నిటికంటే, వాడు చేసిన నష్టానికంటే, వాడు తీసుకెళ్ళిన ఆస్తి కంటే, అన్నిటికంటే ప్రేమ అధికమైనది తండ్రి ప్రేమ. అందుకనే వాటేసుకున్నాడు. వాడు ఏమి చేసినా కూడా నా బిడ్డాడు, ఎంత పాపం చేసి వచ్చినా నా బిడ్డ నా ఇంటికి మళ్ళీ వచ్చాడు. నాణ్యం పోయింది. నాణ్యాన్ని ఏం చేశారు? ఇల్లంతా ఊడ్చి దీపం వెలిగించి ఆ నాణ్యాన్ని కనుక్కున్నారు. తర్వాత గొర్రె పోయింది. 100 గొర్రెల్లో గొర్రె పోయింది, 99 విడిచిపెట్టి గొర్రె కోసం వెళ్ళిపోయాడు. గొర్రె దొరికింది, సంతోషంతో మెడ మీద వేసుకుని వచ్చాడు. కొడుకు పోయాడు, వెతకలా. నాణ్యం పోతే వెతికారు, గొర్రె పోతే వెతికారు, కుమారుడు పోతే వెతకలా, ఆడే వచ్చాడు. అర్థమవుతుందా? ఏంటి? నాణ్యానికి ప్రాణం లేదు, శరీరమే ఉంది. గొర్రెకి ప్రాణం ఉంది, శరీరం కూడా ఉంది. తప్పిపోయిన కుమారుడికి శరీరము, ప్రాణము, ఆత్మ కూడా ఉంది. ఆత్మ కలిగిన వాడు పశ్చాత్తాపడి మళ్ళీ
వెనక్కి తిరిగి రావాలి కానీ వాడిని వెతకూడదు. ఒకవేళ తండ్రి 10 మందిని పంపించి వెతికి తీసుకుని వస్తే ఈ ఉన్నదాన్ని కూడా పట్టుకెళ్తాడు. ఎందుకని వాడి మార్పు రాలేదు. మార్పు వచ్చేటంత వరకు కూడా తండ్రి వెయిట్ చేశాడు, అలాగ వెయిట్ చేశాడు. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, దారి ఇంకా చూస్తూ ఉన్నాడు. వాడు రావాల్సిందే కానీ వీడు పోకూడదు. అందుకని ఆత్మ పరివర్తన కలిగిన వాడిగా, నూతనపరచబడినటువంటి వాడిగా, పశ్చాత్తాపబడినటువంటి వాడిగా, ఆ చేసిన తప్పుని కనుక్కున్నటువంటి వాడిగా వస్తే మంచిదని చూసి మంచిదిగా ఎంచి బహిరంగముగా అంత రంగరంగ వైభవంగా అక్కడ విందు చేశాడు. వాడికి కావలసిన చెప్పులు, వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఉంగరం పెట్టి వాడికి అంతా చేశాడు. ఎందుకు అన్నాడో చెప్పాలి నాకు. ఎందుకు వచ్చినప్పుడు నీ పనివాళ్ళల్లో పనివాడుగా పెట్టుకోమని ఎందుకు అన్నాడు? నీ పనివాళ్ళల్లో పనివాడిగా పెట్టుకో, కుమారుడిగా పెట్టుకో అనలా. నీ పనివాళ్ళల్లో పెట్టంటే వీడికి ఆస్తి లేదు. అక్కడ ఆస్తి ఉందా? వాడికి లేదు. పనివాడిగా ఉండాల్సిందని తన భాగం తీసుకుని వెళ్ళిపోయాడు కదా. వాడికి ఇంకెక్కడ ఆస్తి లేదు కదా. వస్తే పనివాడిగానే చేయాలి కానీ నాకు ఆస్తి పంచిపెట్టి అంటానికి లేదు. తన ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి అందుకనే పనివాడిగా పెట్టుకోమంటే తండ్రి ప్రేమ కుమారుడిగా పెట్టుకున్నాడు. కుమారుడిగా తీసుకుని మళ్ళీ ఎంత యథాస్థానాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఆ విధముగా ఇక్కడ కరువు వచ్చినప్పుడు వెళ్ళిపోయిన నయోమి యొక్క కోడలు రూతు పశ్చాత్తాపముతోటి అడేమున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, నయోమి దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా, నువ్వు మరణించిన చోటే నేను కూడా మరణిస్తాను, మరణము తప్ప నన్ను వేరు చేసేది ఇక్కడేమీ లేదని తీర్మానం చేసుకుని ఆవిడతో పాటు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఎలా బతకాలి? పరిగెత్తుకోవటానికి వెళ్ళి ఎక్కడికంటే బోయజ్ తెలియకుండానే తనకు వారసుడైనటువంటి సమీప బంధువుడైనటువంటి బోయజ్ పొలంలోకి వెళ్ళింది. పరిగేరుకోవటం అనేటువంటి కంటే నీచమైనటువంటి పని ఇంకొకటి లేదు. పరిగేరుకోవటం అంటే ఆ యొక్క పనులన్నీ కడుతూ ఉంటే పొరపాటును విడిచిపెట్టినటువంటి ఆ కంకుల్ని ఏరుకోవటానికి వెళ్ళడం అన్నమాట. ఎవల కోత సమయం అది. ఎవలంటే పేదవాళ్ళు తినేయి. ఆ పేదవాళ్ళు తినేటువంటి ఎవల కోతలో వాళ్ళు పరిగెరుకుని తీసుకురావటానికి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ చేను యజమాని అడిగాడు, ఎవరి అమ్మాయి అని. కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశమును నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. మోయాబు దేశాన్ని నుంచి వచ్చిందండి నయముతో కూడా ఆ యవనస్తురాలు అన్నాడు. ఆమె నేను కోయివారి వెనుక పనుల మధ్యను కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండాను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండానని వాడు చెప్పాను. చేనువాడు పనివారి మీద ఉంచబడిన మేస్త్రి, తర్వాత పనోళ్ళు కింద పరిగెరుకునేవాళ్ళు, ఆఖరి స్థానం పరిగెరుకునేవాళ్ళు. దిక్కుమాలిన వాళ్ళు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేసే పని వాళ్ళకి ఇస్తారా? అది విడిచిపెడతారు. ఒక్కొక్కసారి విడిచిపెడతారు కావాలని ఏదో ఏరుకుంటున్నారులే అని విడిచిపెడతారు. అలాగా ఏరుకుంటుంటే తర్వాత చదువు.
అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము అని చెప్పాడు. ఈ నిలకడగా ఉండుము అనే మాటను గురించి చెప్పాం ఒకరోజు. వేరొక పొలములోనికి పోవద్దు అనే దాన్ని కూడా మనం చూసాం. నిలకడగా ఉండము అనేది కూడా చూసాం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. చేను కోసేటువంటి వారిని వెనకాల నువ్వు వెళ్ళాలి, వాళ్ళని వెంబడించు అన్నాడు. వెంబడించుము అనే మాటని ఇవాళ మనం చూసుకుంటాం. వెంబడించటం అంటే ఏంటి? వాళ్ళ వెనకే వెళ్ళడం, వాళ్ళ వెనకాల వెళ్ళడం. పేతురుని, ఆంద్రియాని అందరినీ కూడా ప్రభు అన్నాడు, రండి నన్ను వెంబడించండి అన్నాడు. అప్పుడు అన్నీ తండ్రిని, వాళ్ళను, సముద్రాన్ని, చేపలను అన్నిటినీ విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. వెంబడించటం ఎలా? దేన్ని వెంబడిస్తున్నావు? మంచిని వెంబడిస్తున్నావా? చెడుని వెంబడిస్తున్నావా? దేన్ని వెంబడిస్తున్నాం అనేటువంటిది, దేని వెనకాల వెళ్తున్నాం మనం అనేది ఒకసారి ఈరోజు చూసుకుందాం. ఈరోజు వెంబడించటం అనేది ఏంటి చూద్దాం రండి. వెంబడించడం అనేది లూకాసువార్త 9:57 వారు మార్గంను వెళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అది ఆయన మార్గంలో వెళ్ళిపోతుంటే ఒకడు వచ్చామన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళిపోయినా కూడా ఏం చేస్తాను? నీ వెంటే వస్తాను. మనం అలా ఉన్నామా? మనం? నువ్వెక్కడికన్నా వెళ్ళవు, నీ వెంటే వస్తాను అన్నావా? వెంటే ఉండటానికే మనం వచ్చాం. ఇప్పుడు మనం వెంబడిస్తున్నది ఆయన ఎక్కడికి వెళ్ళినా వెంట ఉంటాం. మరి శిష్యులు ఉన్నారా? సిలువ పట్టుకున్నారు, సిలువ వేయటానికి పట్టుకున్నారు. నన్ను పట్టుకుంటారు, మీరు ఎటు చెదరిపోతారండి. మేము ప్రాణం పోయిన నేను వదలను అన్నాడు. ఎవరు? పేతురు. నా ప్రాణం పోయినా నేను వదలను అన్నాడు. అక్కడ చలిమంట కాసుకునే వాళ్ళ దగ్గర పోయి అక్కడ కూర్చున్నాడు. చిన్నపిల్ల కూడా నేరారోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఈయన కూడా ఆయన శిష్యుడిలాగా ఉన్నాడు, ఆయన వెంబడించేవాళ్ళ ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. వెంబడించటంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వస్త్రహీనత అయినా, బాధ అయినా, మరి ఏది అటు హింస అయినా, అటుది మరి ఏదైనా ఖడ్గమైన, దేవుని వెంబడించే విషయంలో, ప్రేమించే విషయంలో మనం వెనకాడకూడదు. అయితే అక్కడ వెంబడించేటువంటి విషయం అని అక్కడ ఉంది. రండి మార్క్స్ వార్త 14 వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. కొండ ఎత్తుకుని ఒకడు వెళ్తున్నాడు. పస్కా తినడానికి బల్ల తీసుకోవడానికి గది లేదు వీళ్ళకి. యేసుప్రభుకి గది లేదు, తినటానికి ఏదీ లేదు. నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలబాల్చుకోవడానికి స్థలం లేదు. అందుకని ఒక రూమ్ కావాలి. ఆ రూము కావాలంటే ఆ కొండ మోస్తూ వెళ్తున్నాడు కదా, ఆయన వెంట వెళ్ళండి, అక్కడ గది ఇస్తాడు. వెంబడించాలి. అతను వెంబడించి వెనకాల పోయితే అక్కడ గది ఆయనకి దొరికినటువంటిదిగా
మనం కూడా చూస్తాం. వెంబడించటం. ఒక యవనస్తుడు వచ్చాడు, పరుగెత్తుకుంటూ వచ్చాడు. యవనస్తుడు ఏం చేయాలి? ఎలా వచ్చాడు? పరుగున వచ్చాడు. పరుగున వచ్చేసి మోకరించాడు. ప్రభు దగ్గరికి వచ్చి మోకరించాడు. మంచివాడు కదా. మోకరించాడు, అడిగాడు, అయ్యా నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలని అడిగాడు. ఇది మంచిదే. నిత్య జీవం ఎల్లప్పుడూ జీవించాలంటే నేనేం చేయాలని అడిగాడు. అయ్యా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలను నెరవేర్చు అంటే, అది బాల్యం నుండే నెరవేరుస్తున్నానండి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. బహు ఆస్తి కలిగినటువంటి వాడి కాబట్టి నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసాయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిగుల సరి కూర్చో, ఆ చెయ్యికి తీసే వెనకాల కరెక్ట్ కూర్చో. మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. దుఃఖం ఎందుకంటే నిత్య జీవం లేదు, పోగొట్టుకున్నాడు. కావాలని వచ్చాడు. ఎప్పుడైతే ఆస్తిని పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడో, రెండింటినీ కూడా త్రాసులో పెట్టి చూచుకున్నాడు. ఆస్తిని ఒక పక్కన పెట్టాడు, యేసుప్రభు నిత్య జీవాన్ని ఒక పక్క పెట్టాడు. చూచుకుంటే వాడికి ఆస్తే కావాల్సి వచ్చింది. ఆస్తిని నమ్ముకున్నాడు, వెళ్ళిపోయాడు. యేసుప్రభుని వెంబడించడం మానేశాడు. ఇలాగా ఉంటుంది. గొప్ప ఆస్తిపరుడైనా ఎంతటి వాడైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ లేనివాడే రిక్తుడిగా ఉండాల్సిందే. ఇక్కడ ఏదంతా ఆస్తి ఉన్నా అది నాది కాదు. నాకెంత ఆస్తి ఉందా నాది కాదు. నాకెంత పెద్ద ఇల్లున్నా నాది కాదు. నాకు ఎంతమంది పిల్లలు ఉన్నా నాది కాదు. నాకెంత భార్య ఉంటే భార్య కాదు. ఎవరు కాదు, ఎవరు కాదు. ఒంటరిగా వెళ్ళాల్సిందే. ఆ ఆత్మ, నీ ఆత్మ ఒకటే ఇక్కడ ఉండేది. ఈ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా తాత్కాలికం, బతకటానికి, ప్రేమలు చూపించుకోవడానికి. వీయే శాశ్వతం అనుకుని శాశ్వతమైన దేవుణ్ణి వదిలేస్తారు. ఆ యవనస్తుడు అదే చేశాడు. శాశ్వతమైన నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఆస్తిని నమ్ముకున్నాడు. ఆస్తి ఎంతకాలం ఉంటుంది? ఆస్తి ఎంతకాలం? ఆస్తి ఉండదు. ఆస్తికి రెక్కలు ఉంటాయి, డబ్బుకి రెక్కలు ఉంటాయి. ఎప్పుడైనా నీ దగ్గర నుంచి ఎగిరిపోవచ్చు. కాబట్టి ఆ విధముగా ఆయన వెంబడించాలనుకున్నాడు, కానీ వెంబడించలేకపోయాడు. కాబట్టి అతను చేసిన పని అలాగే చేశాడు. రండి ఇంకో మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 19:7. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి దూరస్థులగుదురు. వారు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. అబద్ధాలు చెప్తే ఆటంపటి వెళ్ళిపోతాడు. వాడు వెంటాడేది ఎక్కడ అంటే నిరర్ధకమైన మాటలనే వెంటాడు. ఎవడైనా అబద్ధాలు చెప్తాడంటే వెళ్ళిపోతారు. వాడు ఎలాంటి వాడు? పేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. పేదవాడు ఎదురొస్తుంటే చుట్టాలు కూడా పక్కకి వెళ్ళిపోతారు. వీడు ఎందుకు వాడు ఏదైనా అడుగుతాడని. పేదోడు కదా, మనోడే, అన్నదమ్ముడే, కానీ పేదోడాడు. వాడు పేదోడు కాబట్టి ముఖం చోటేస్తాడు, ఎదురుగళ్ళలో. తర్వాత అటువాని స్నేహితులు మరి దూరస్తులు. వాడికి స్నేహితులు ఉంటే, తప్పిపోయిన కుమారుడికి స్నేహితులు ఎప్పుడు వచ్చారు? డబ్బు ఉన్నప్పుడు. అంత పోగు చేసుకున్న తర్వాత అందరు కలిసి ఆ స్నేహితులు వచ్చి రారా వెళ్ళిపోదాం, ఆడుకుందాం రా అనుకుంటే పోయా. డబ్బు ఖర్చు పోయిందాక, డబ్బు అయిపోయేంత వరకు
వెంబడించారు. డబ్బు అయిపోయింది, బెల్లం అయిపోయింది, ఈగలు ఉండవు. ఇక బెల్లం లేదు కదా, ఈగలు ఎగిరిపోతాయి. స్నేహితులు అలాంటివి. ఇప్పుడు అటువానికి స్నేహితులను మరి దూరస్తులగుదురు. పేదవాడికి స్నేహితులు ఉండరు, ధనవంతుడికి స్నేహితులు ఉంటారు. వాడు ఖర్చు పెడతా ఉంటాడు, తాగబోస్తూ ఉంటాడు, కొని పెడతా ఉంటాడు, హోటల్లో మేపుతూ ఉంటాడు. అందుకనే స్నేహితులు ఉంటారు. పేదవాడికి స్నేహితుడు ఎవడు లేడు, ఉండడు. అయితే వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు. వాడు ఏం చేస్తాడు? నిరర్ధకమైన ఎవడు ఆశ చూపిస్తాడు, ఏదో మాటలు చెప్తాడు. ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు? ఏం చేస్తారు? పేదవాడిని తీసుకెళ్ళి అరే నీకు అది ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం అని చెప్పేసి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి కిడ్నీ తీసేస్తారు, కిడ్నీ అమ్మేస్తారు. నిరర్ధకమైనటువంటి అబద్ధపు మాటల్ని వెంబడించేటువంటి వాడుగా ఉంటాడు. అలాగా మనం ఉండకుండా ఎవరిని వెంబడిస్తున్నాం? దేన్ని వెంబడిస్తున్నాం? వాక్యాన్ని వెంబడిస్తున్నామా? ప్రార్థనని వెంబడిస్తున్నామా? సంఘాన్ని వెంబడిస్తున్నామా? మందిరాన్ని వెంబడిస్తున్నామా? యేసుప్రభుని వెంబడిస్తున్నామా? ఆయన చెప్పిన మాటల్ని వెంబడిస్తున్నామా? దేనికి వెనక మనం ఉన్నాం, మన ముందు ఎవరు ఉన్నారు అనేటువంటి చూసుకుంటా మనము వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం ఏది చూసుకుంటున్నామో చూసుకోవాల్సిన హోషేయ గ్రంథం హోషేయ గ్రంథం 2:5. ఏమంటున్నాడు? హోషేయ 2:5 ఉంటాడు. అది నాకు అన్నపానములు, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటగాండ్రను నేను వెంటాడుదును అనుకున్నది. నాకు లాభం చూపించేటువంటి నా విటగాండ్రుని వెంబడిస్తాను. విటగాడు అంటే ఏంటి? విటగాడు అంటే ఏంటి? ఆడవాళ్ళు అయితే వేశ్య అంటారు. ఆడవాళ్ళు అంటే వేశ్య అంటారు. మగవాడు తిరుగుబోతే ఆడవాళ్ళని ఏమంటారు? వేశ్య అంటారు. మగవాడు తిరుగుబోతే అయితే విటగాడు అంటారు. ఆవిడ ఆ విటగాళ్ళని వెంబడించిందంట. ఆవిడ ఏం చేసింది? విటగాళ్ళని వెంబడించింది. భర్త కాని వాళ్ళని వెంబడించింది, విటగాండ్రని. ఎందుకంట? గొర్రెబొచ్చు ఏమిస్తారంట వాళ్ళు? జనపనార, గొర్రెబొచ్చు, అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చి నా విటగాండ్రను నేను వెంబడించుదని అనుకున్నది. ఎంత భయంకరమైనటువంటి, ఎటు పోతున్నాం మనం, ఎటు వెళ్తున్నాం అనేటువంటిది. ఎవరిని వెంబడిస్తున్నాం? ఈవిడ విటగాండ్రను వెంబడిస్తూ ఉంది, అతను ఆస్తిని వెంబడిస్తూ ఉన్నాడు. అలాగా అనేక రకరకాలుగా మనం నిర్ణయాలు తీసుకుని వారిని వెంబడించేటువంటి వారిగా ఉంటాం. మరి ఎవరిని వెంబడించాలి మనం? ఒక ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు యేసుని వెంబడించుతున్నాను కాబట్టి మీరు నన్ను వెంబడించండి. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో నేను ఆయన వెంబడిస్తున్నా. మీరేం చేస్తారు? నన్ను వెంబడించండి. కనీసం క్రీస్తు ప్రభువుని వెంబడించలేకపోయినా నన్ను వెంబడించండి. ఇక్కడ రెండో అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని ఇలా చూస్తూ వెంబడిస్తున్నానో మీరు కూడా అలాగే చూస్తా వెంబడించండి. నన్ను కాదు, నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి. నేను ముందు ఉంటున్నాను,
నేను ముందెళ్తూ యేసు ప్రభు సిలువ చూస్తూ, యేసు ప్రభుని చూస్తూ అలాగా నేను ఆయన మాటల్లో, ఆయన సూక్తులలో, ఆయన యొక్క ఉపదేశంలో ఏ విధంగా నేను అమ్మడిస్తున్నానో మీరు కూడా నన్ను చూస్తూ ఆయన్ని చూస్తూ నా వెనక రండి అని ఒక అర్థం. నేను ఆయన చూస్తూ వెంబడిస్తున్నాను, మీరు కూడా నాలాగా చూడండి, నా వలె ఒకటేమో ఆయనే నేను వెంబడిస్తున్నాను, నన్ను మీరు వెంబడించండి అనేటువంటి, అది వెంబడించటం అనేటువంటి. ప్రభువుని వెంబడించినటువంటి అపోస్తలుడైన పౌలు ఎంత భక్తి గలవాడయ్యాడో, ఎంత త్యాగానికి పూరుకున్నాడో, ఎంత ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడో. ఆ చావైతే లాభం, బ్రతుకైతే క్రీస్తే. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చస్తే లాభం. ఎందుకని ఈ జీవన సంబంధమైన వ్యాపారం అంతా కూడా వదిలేసి అక్కడికి నిత్యత్వంలోనికి వెళ్ళిపోతాను, చావే లాభం నాకు. నిన్న మొన్న చచ్చిపోయిన విశ్వాసి కంటే మనం చాలా నష్టపోతున్నాం. నిన్న చచ్చిపోయిన విశ్వాసి కంటే మనము చాలా నష్టంలో ఉంటాం. ఎందుకని ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎప్పుడు చెడిపోతామో తెలియదు, ఎప్పుడు జారిపోతామో తెలియదు, ఎప్పుడు ప్రభువుని విడిచిపెడతామో తెలియదు. నిన్న మంచిగా చనిపోయినటువంటి విశ్వాసి చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తాడు. మనం కూడా విశ్వాసులమే. మనం ఈ లోకంలో గడిపే సమయం ఎలాగా ఉంటుందో తర్వాత అనేటువంటిది ఒకటి చూసుకుని మనం వెళ్ళాల్సినటువంటి వారుగా. ఒకవేళ ఆడేం చేశాడు, దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను. అపోజిట్ పౌలు పరిచర్య చేస్తున్నాడు, ఆయనతో పాటు దేమ పరిచర్య చేస్తున్నాడు, ఈయన కూడా పరిచర్య చేస్తూనే ఉన్నాడు, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఒకడేం చేశాడంటే లోకమును ఆశతోటి లోకమును స్నేహించి లోకములో కలిసిపోయాడు, నన్ను విడిచి లోకములో కలిసిపోయాడు. ఇద్దరు కూడా అదే పనిలో ఉన్నారు కదా. ఈయన వెంబడించాడు, ఇద్దరు కలిసి దేవుని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు దేమ లోకమును వెంబడిస్తున్నాడు, లోకానుసారుడైపోయాడు, శరీరానుసారుడైపోయాడు. ఈ లోకంలో మనకి ఏం కావాలి? తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఈ మూడు తప్ప ఇంకేం అక్కర్లేదు మనకి ఈ లోకం. దీనికోసం అగచట్లు పడి మోసాలు చేసి అనేక రకరకాలైనటువంటివి చేసి పాపాలు చేసి దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని అంటున్నాడు, ఆ విధముగా మనం ఉండకూడదు అని చెప్పేసి అక్కడ చెప్పబడతా ఉంది. ఇంకా ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిప్పి 3:17, సహోదరులారా నన్ను పోలి నడుచుకొనుడి, అది నేను మీకు మాదిరిగా ఉన్నాను. ఓ సహోదరులారా మీరేం చేయాలా? నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. మీకు మాదిరి అయిన ప్రకారము గురిపెట్టి వాళ్ళని వెంబడించాలి, గురిపెట్టి వెంబడించాలి. గురి యొద్దకే పరిగెత్తుచున్నాము, గురి యొద్దకే పరిగెత్తాలి. గురిపెట్టి, గురి లేని జీవితం కాకుండా, గురి లేని జీవితం ఏమంటారు? గురి లేని జీవితం గుడ్డి జీవితము అన్నారు. గురి లేని జీవితం గుడ్డి జీవితం అంటారు. అంటే గుడ్డోడికి గురి ఉండదు, ఎటు చూసినా ఏమీ కనపడదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరైనా పట్టించుకుని తీసుకెళ్ళాలి. గుడ్డి జీవితం. గురి కలిగి మనం ముందుకి కొనసాగవలసినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. రండి 1 కొరింథీ 4
16 క్రీస్తునందు ఆ, ఆ, ఉమ్, 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 ఆ, 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 ఆ. ఏమంటున్నాడు? 1 కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను మిమ్మల్ని కన్నాను, నన్ను పోలి నడుచుకోండి. నీ తండ్రి లాంటి వాడిని, స్వార్థతో నిన్ను కన్నాను. స్వార్థ చెప్పావు, ప్రసవ వేదన పడ్డాను, నిన్ను కన్నాను, నువ్వు నన్ను వెంబడించు. మన ఇద్దరం కలిసి దేవుణ్ణి వెంబడిద్దాం అని కొరింథీకి రాస్తూ, కొరింథీలో ఉన్నటువంటి, నేను మొన్న 1 తారీఖున కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితులు, విశ్వాసుల గురించి మాట్లాడాలనుకున్నా. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు దాని గురించి మాట్లాడాలనుకున్నా. అయితే దేవుడు ఇంకో దానిలోకి తీసుకుని వెళ్ళాడు. ఏది ఏమైనా ఇక్కడ చెప్పేదంటే, నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి, మీరు తండ్రి లాంటి వాడిని కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునే వాళ్ళని ఉండవలేనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంకో మాట చూసుకుందాం రండి. తెస్సలోనికీయులు రాసిన పత్రిక 3:9, 1:6 చదువు. 1:6 తెస్సలోనికీయులు రాసిన పత్రిక 1:6. 1వ తెస్సలోనికీయులు 1వ తెస్సలోనికీయులు అది గొప్ప ఉపద్రవంలో, కష్టంలో, కన్నీటిలో, బాధలో, వేదనలో మీరు ప్రభువుని ప్రభువును చూచి ఆయన్ని వెంబడించారు. ఆ సాక్ష్యం ఉండాలి. కష్టం వచ్చే వరకు నయం ఏముంది? ప్రభు నాకు అన్యాయం చేశాడు అంటాను. నన్ను నయం అనొద్దు, మారా అనండి అంత. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఏమనకూడదు మనం. ఆ కష్టం ఎందుకు వచ్చిందో దాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచాల్సిందే. అన్ని సమయాల్లో మనం దేవునికి మహిమ ఆరోపించాలి. అన్నిటిలో, అన్ని విషయాల్లో, కష్టంలో, నష్టంలో, అన్నిటిలో కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. హాస్పిటల్లో 2 చేతులు 2 కాళ్ళు లేవు. ఎవరైనా తీసుకెళ్తే అని బతికే ఉన్నాడు. రెండు కాళ్ళు 2 చేతులు లేవు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏదో వచ్చింది ట్రీట్మెంట్ ఇస్తుంటే అందరూ వచ్చి అయ్యో పాపం అంటే వింటున్నాడు. అయ్యో పాపం అంటే వింటా ఉన్నాడు. క్రిస్టియనే అప్పుడు అంటున్నాడు, వాళ్ళందరి ముందు అన్నాడంట, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు దేవునికి వందనాలు. అదే, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు దేవునికి వందనాలు. నేను మరణించి తిరిగి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి నాకు. ఇక్కడ ఉండవు కానీ, ఇక్కడ కాళ్ళు చేతులు లేవు కానీ, నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కుంటోళ్ళగా అంగవైకల్యం కలిగిన వాడిగా ఎలానో దేవుడు నన్ను రూపురేఖలతో చక్కగా ఆయన వల్లే ఉంచుతాడు. నన్ను ఆయన్ను పోలి ఉంటాను నేను. ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాను నేను. అంత విశ్వాసంతో ఈ పరిస్థితి, ప్రభువా, మనమైతే ఏమంటాం, ప్రభువా, లోకంలో ఎంతమంది పుట్టారు కానీ ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు ఎవరు పుట్టలేదు, నన్నే ఎందుకు ఎన్నుకున్నావు ఇలా పుట్టడానికి అని
తల్లి ఎంత బాధపడి ఉంటుంది వాడిని పెంచడానికి. తల్లి వదిలేస్తుందా? ఇప్పుడు ఈ రోజుల్లో వదిలేస్తున్నారు. ఈ రోజుల్లో ఏదైనా అంగవైకల్యం ఉన్నా, పుట్టగోడనప్పుడు పుట్టిన వయసులో ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా పుట్టినా తీసుకెళ్ళి గోడ పక్కన విసిరేస్తున్నారు. అన్నీ బాగుంటే ఉంచుతున్నారు. కొంతమంది అయితే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆడపిల్లలు పుడితే చంపేస్తున్నారు. అలాంటి రోజుల్లో, అలాంటి కాలంలో, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో అతను అంటున్నాడు, ప్రభా నేను చచ్చిపోతే అన్నీ ఉంటాయి, నీకు వందనాలు, ఈ విధంగానైనా ఉంచినావు అనేటువంటి తత్వం మరి నయోమికి ఉందా? నయోమికి లేదు. అలాగా పరిస్థితులు ఎవరైనా కూడా ఎంత గొప్ప పరిస్థితులు వచ్చినప్పటికీ చూడండి, 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 2 తెస్సలోనికలు 3:9 చదువు. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మిమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగ చేసింది, కానీ అధికారం లేదని కాదు. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని చెప్పి మేము మార్గాన్ని చక్కగా నడుచుకుంటున్నాం, మాదిరి ఉంచిపోతున్నాం. మేమంటాం గాబ్రియెలన్న చక్కగా అన్నీ చేసేవాడు అని ఒక మాదిరి పెట్టుకుంటున్నాం. గాబ్రియెలన్నని ఒక మాదిరిగా పెట్టుకుంటున్నాం. అలాగా అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మమ్మును పోలి నడుచుకోవాలని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగ చేసితిమి. మాంసము తినని వాళ్ళల్లో కూర్చొని తినేటప్పుడు నేనున్నా, మాంసము తినని వాళ్ళల్లో పోయి కూర్చున్న వరుసలో బంక్తిలో కూర్చున్నా. వాళ్ళందరూ కూడా పప్పుచారులు వేసుకుని తింటున్నారు. వాళ్ళ కోసరం నేను మాంసాన్ని తినటం మానేస్తా. వాళ్ళతో పాటు వాళ్ళని బాధ పెట్టకుండా, కించపరచకుండా, వాళ్ళ మనస్సును దెబ్బతీయకుండా నేను వాళ్ళు ఏది తింటే అది తింటా. నేను తినగలను మాంసం, అయినా అక్కడే ఆడదాం. అలాగా మనము మంచి కోసరము మాదిరికరముగా కొన్ని చంపుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని మరి ఎంతగానో ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. హెబ్రీ 6:11. మందులు అంటే ఏంటి? మీరు మందులుగాక ఏం చేస్తారు కొంతమంది? ఆసక్తిగా కొన్నాళ్ళు ఉంటారు. కొన్నాళ్ళు తర్వాత ఏం చేస్తారంటే ఆసక్తి సన్నగిల్లిపోద్ది. ఆసక్తి ఆగిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆగిపోయి అక్కడ మెల్లిగా అలాగా వెళ్ళిపోతారు. ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుంటారు. ఒక యవనస్తుడు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం బాగుంది. వ్యాపారం ఏమీ లేనప్పుడు మందిరాన్ని మీద ఆధారపడి బైబిల్ స్టడీకి వచ్చేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు, ఆదివారం వచ్చేవాడు, అన్నిటికీ వచ్చేవాడు. వ్యాపారం పెట్టుకున్నాడు. వ్యాపారం కొంచెం బాగుంది. ఒక కంపెనీ పెట్టుకున్నాడు. కంపెనీ పెట్టుకుని ప్రార్థన మానేశాడు. ఇంకా అది కూడా ఎక్కువైంది. రెండో కంపెనీ పెట్టాడు. బైబిల్ స్టడీ మానేశాడు. కేరళ మూడో కంపెనీ పెట్టాడు. ఆదివారం మానేశాడు. పాస్టర్ గారు తిరుగుతున్నాడు ఆయన చుట్టూ. ఒకసారి కనబడి రోడ్డు మీద, బొత్తిగా మానేసావేంటి? ఇటువరకు ప్రార్థనకు వచ్చేవాడివి,
తర్వాత బైబిల్ స్టడీకి వచ్చేవాడివి, తర్వాత ఆదివారం కూడా వచ్చేవాడివి. ఆదివారం కూడా మానేస్తున్నాం ఏంటి ఈ మధ్య అంటే, దేవుడు నాకు 3 కంపెనీలు ఇచ్చాడండి. రాలేకుండా బాధగా ఉంది, రాలేకపోతున్నానని బాధగా ఉంది అన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉండండి, నేను మందిరానికి రావడానికి సులువు దొరికేటట్టుగా ప్రార్థన చేయండి అంటే, తలకాయ ఉంచు మోకరించు అని అక్కడే రోడ్డు మీద ప్రార్థన చేసి, ప్రభువా ఈ యొక్క బిడ్డ యొక్క 3 కంపెనీలు లేకుండా చెయ్యి. ఏం ప్రార్థన చేశాడు? ఈ బిడ్డ చాలా మంచివాడు, విశ్వాసి, 3 కంపెనీల వలన నేను వదిలేశాడు, కాబట్టి ఈ 3 కంపెనీలు లేకుండా చేయి ప్రభువా అని ప్రార్థన. అదేంటి పాస్టర్ గారు, ఈ కంపెనీల వల్ల నువ్వు దేవుని విడిచిపెట్టావు, కాబట్టి నీ కంపెనీలు చేస్తూ. అబ్రాహాము ఆస్తిపరుడే, ఆస్తి మీద లేదు, గుడారం వేసుకునేవాడు అబ్రాహాం. గుడారం వేసుకుని ఆయన దేవుని మహింపరిచేటువంటి వాడుగా, బలిపీఠం కడుతూ గుడారం వేసుకుంటా దేవుని మహింపరుస్తూ ఉండేవాడు. ఎంత ఆస్తిపరుడైన విశ్వాసి దాని మీద మనసు ఉండదు. ఆస్తి ఎక్కువయ్యే కొద్దీ విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి సిరికిని దేవునికి ఎవరు దాసులుగా ఉండలేరు. సిరి సంపదలకి దేవునికి రెండిటికి దాసులుగా ఉండే. ఏదైనా ఒకదానికి వెళ్ళిపోతాడంట, ఏదైనా ఒకదానికి వెళ్ళిపోతాడు. నా ప్రాణమా ఏమంటున్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆస్తి ఎక్కువైంది, పంట బాగా పండింది, కొట్లు పగలగొట్టాడు, కొత్త కొట్లు కట్టేశాడు, కొత్త కొట్లు కట్టేసి ఆ ధాన్యమంతా తీసుకెళ్ళి కొట్లంతా నింపేసి మంచం మీద పడుకుని ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రాణమా. అందుకని మొట్టమొదటి మన ప్రాణం గురించి తీశాను పాట, ప్రాణాన్ని గురించి అందుకనే తీశాను. మొట్టమొదటి పాట మనం పాడింది ప్రాణం గురించి మాట్లాడాం, తర్వాత వాక్యాన్ని గురించి కాబట్టి నా ప్రాణమా నువ్వు తినడానికి తినుము, త్రాగము, సుఖించుము. అనేక తరాలకు సంపాదించి పెట్టాను. అప్పుడు ఏమంటున్నాడు? ప్రాణానికి అలా చెప్తా ఉంటే చదువు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాము. ఆడికి బాగా పండించాడంట పంట. ఆ మందులేసి, ఈ మందులేసి, అది చేసి, ఇది చేసి ఆ ఊళ్ళో అందరికంటే ఎక్కువ పండించి, అందరికీ ఎకరానికి 30 అయితే వీటికి 40 అయినాయి. అందరూ కూడా మీటింగ్ పెట్టేసి వీటిలాగా చేయాలి, మనం వ్యవసాయం అంటే ఇలా ఉండాలి, ఇది చక్కగా చేసుకొచ్చాడు అని అందరూ పిలిచి గ్రామస్తులంతా మీటింగ్ పెట్టేసుకుని దండలు తెచ్చి దండం పెట్టి మనోడిలాగా చక్కగా మనం పంటలు పండించాలని శాలువు కప్పారు, దండలే శాలువు కప్పారు, సన్మానం చేశారు. లోకస్తులు అలా అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా అంట. ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరే అవుతాయి? నీ అవుతాయా? నువ్వు సిద్ధపరిచినవి నీ కావు. ఇవాళ ఉదయం తిన్న, మధ్యాహ్నం తిన్న అన్నమే నీది. మళ్ళీ సాయంత్రం దాకా తినబోతామో లేదో తెలియదు. మనం తినే తిండి అదే మంది, ఇక అది కాదు, ఏది లేదు. నీ బ్యాంకులో లక్షలున్నా ఇది కాదు, అంతే. నువ్వు తిన్న తిండే, వారు పీల్చుకున్న గాలి, ఇంకంతే ఏం లేదు. నువ్వు కట్టుకున్న బట్ట, నువ్వు తిన్న తిండి, పీల్చుకునే గాలి, నువ్వు ఉండే ఇల్లు, అంతే నీది. ఇంకేది కాదు నీది, నీకేం లేదు. కాబట్టి ఆ విధముగా ప్రాణంతో చెప్పినటువంటి వాడిగా మనం చూస్తాం. ఇంకొక మాట, హెబ్రీ 13:16. హెబ్రీ
ఉమ్, ఉమ్, ఆ, ఆ, 13, 17. 13, 17 చదువు. 17 లేదా? 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖములో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు అది వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారిని వెంబడించండి, వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. ఎందుకు? ఎవరికి? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. పైన ఉన్నటువంటి నాయకులు, పాస్టర్స్ కానీ పెద్దలు కానీ వాళ్ళు మీకు ఆత్మను కాసేటప్పుడు వాళ్ళ లెక్క అప్పచెప్పాలి. ఎవరైనా ఏదైనా పట్టుకెళ్తున్నారు అనుకోండి దీంట్లో నుంచి, అమ్మా తప్పు అన్నావు అనుకో, రేపటి నుంచి రాదు. చెప్పలేకపోతే లెక్క చెప్పాలి. ఆ మాట చెప్పకపోతే లెక్క అప్పచెప్పాలి అక్కడ. అందుకని పైన ఉన్నవాళ్ళు ఏది చెప్తే అని వినాలి. ఒకవేళ తప్పు చెబితే పైన ఉన్నవాడు వాడి మీదకే వస్తుంది, ఏదైనా వస్తుంది. మనము చెప్పిన మాట వినాల్సిందే. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, అది కాదమ్మా ఇది చేయాలి అని అన్నాడు అనుకో, ఒకవేళ ఆయన తప్పు చెప్పాడు అనుకో, ఆయన దేవునికి అక్క చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే కూడా దేవునికి లెక్క చెప్పాలి. చెప్పకూడదు చెప్పినా, చెప్పాల్సింది చెప్పకపోయినా దేవునికి లెక్క చెప్పాల్సిందే. అలాంటి పైన ఉన్న వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. పైన ఉన్నవారు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం. చెప్పిన మాట వినడమేమని. తప్పు చెబితే ఆయన లెక్క చెప్పుకుంటాడు, రైట్ చెబితే నువ్వు లెక్క చెప్పాలి. కాబట్టి మనము పైన వారి మాట వినాలి, వారికి లోబడి ఉండాలి, దాన్ని వెంబడిస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. అలాగా కష్టమన్నా నష్టమైన రూతు నయోమిని వెంబడించింది. ఆ వేరుకునేటువంటి వాళ్ళందరినీ వెంబడించి వేరుకుంది. ఏరుకోవటం అంటే ఏంటి? వాక్యాన్ని సంసిద్ధం చేసుకోవటం, వాక్యాన్ని దాచుకోవటమే ఏరుకోవటం. ఇప్పుడు కొంత వాక్యాన్ని మీరు ఏరుకున్నారు. దీని ద్వారా అంటే ఏంటి? విత్తనాలు. అంటే విత్తనాలు. విత్తనాలు అంటే ఏంటి? వాక్యమే. కాబట్టి అది ఈ సంవత్సరం అంతా కూడా బైబిల్ స్టడీస్కి మనమే కాదు, ఇంకా చాలామంది వచ్చేటట్లుగా, ప్రార్థనకి కూడా వచ్చేటట్లుగా, స్త్రీల కూడికలకు వచ్చేటట్లుగా, ఉపవాస కూడికలకు వచ్చేటట్లుగా, ఆదివారం మానకుండా ఉండేవాళ్ళుగా ఉండటానికి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రం. కృపగిలి నామలో ఇంతవరకు మమ్మలను కనికరించిన దేవుడు, నా ప్రభువాన దేవా తండ్రి, భూమి మీద అశాశ్వతమైనటువంటి జీవులముగా మట్టితో చేయబడిన వారముగా, అల్పకాల పాప భోగములను తండ్రి ఆశపడకుండా నిన్ను వెంబడించేటువంటి వారముగా, నీ యొక్క తండ్రి పెద్దలను వెంబడించేటువంటి వారముగా, వాక్యమును వెంబడించేటువంటి వారముగా, సంఘమును వెంబడించే వారముగా, తండ్రి ఏరుకోవడానికి తండ్రి కోతవారి వెనుక వెంబడించేటువంటి వారముగా, ఎప్పటికీ ఉండడానికి తండ్రి రూతు వలె మేము కూడా తండ్రి నీ వాక్య లేఖన భాగముల ద్వారా బలపరచబడి భద్రపరచబడడానికి కృప దయచేసే దేవుడిగా ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన లేఖన భాగములన్నీ ప్రతి ఒక్కరి హృదయంలో దాచిపెట్టి రికార్డు చేయబడినటువంటి ఈ లేఖన భాగాలు అనేక మంది చూచి ఆదరణ పొందడానికి కృప దయచేసి పెట్టమని కూడా నీ సన్నిధిలో సాగిలపడుతూ నీకు వందనాలు చెల్లిస్తూ
మా రక్షణకర్త మా విమోచకుడు యేసు ధనిక నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము ఇక్కడ చేరిన వారికి సంఘమునకు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.